మీకు యూట్రస్లో ఫైబ్రాయిడ్ ఉందా? అన్ని ఫైబ్రాయిడ్స్కి సర్జరీ నీడ్ ఉందా? హాయ్, ఐమ్ డాక్టర్ కీర్తన రెడ్డి, గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మనం చూస్తే ఫైబ్రాయిడ్ సింపుల్గా చెప్పాలంటే 3 రకాలుగా ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్, అంటే మనకి పొర దగ్గర, అంటే యూట్రస్లో ఇది యూట్రస్, ఇది పొర దగ్గర ఉండే ఫైబ్రాయిడ్స్ ఇట్లా లోపలికి ఉండేటివి సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటాం. దీంతో జనరల్గా బ్లీడింగ్ ఎక్కువ అవటము, క్లాట్స్ పడ్డము, పీరియడ్ మధ్యలో బ్లీడింగ్ అవ్వడము, స్పాటింగ్ అవ్వడము ఇలాంటివి ఏర్పడుతుంటాయి. తర్వాత వచ్చేసి ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్, అంటే యూట్రస్లో ఈ ఇంట్రామ్యూరల్ లేయర్లో ఉంటుందన్నమాట ఫైబ్రాయిడ్. తర్వాత వచ్చేసి సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్. సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్ అంటే యూట్రస్ బయటి భాగంలో అవుటర్ లేయర్లో ఉంటుంది. బట్ అన్ని ఫైబ్రాయిడ్స్కి సర్జరీ నీడ్ ఉంటుందా? ఇప్పుడు ఇన్ కేస్ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ ఉందనుకోండి, అది లోపలికి అంటే పొర దగ్గర ఉందంటే డెఫినెట్గా ఇట్ ఈస్ ప్రాబ్లమ్ క్రియేటింగ్, బ్లీడింగ్ ఎక్కువ ఉండడం, మెనోరేజియా అంటాం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. అండ్ ఇంట్రామ్యూరల్లో సబ్సీరియస్ లేయర్స్లో ఉన్నాయి, అంటే ఈ భాగంలో బయటి భాగంలో ఉన్న ఫైబ్రాయిడ్స్ 5 సెంటీమీటర్స్ ఆర్ అబవ్ ఉన్న వాటికి జనరల్గా మయోమెక్టమీ సర్జరీ. ఇట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఫైబ్రాయిడ్ సైజు పెద్దగా ఉన్నప్పుడు ప్రెషర్ సిమ్టమ్స్, అంటే మీకు యూరిన్ సంచి మీద ఒత్తిడి పడడం వల్ల యూరిన్ సరిగా రాకపోవడము ఆర్ మోషన్ ఫ్రీగా రాకపోవడం ఇట్లాంటివి ఉంటాయి ప్రెషర్ సిమ్టమ్స్. మీ బ్లడ్ అంటే మీ హిమోగ్లోబిన్ పడిపోవడం, ఇట్లాంటి కండిషన్స్లో కూడా మయోమెక్టమీ సజెస్ట్ చేస్తుంటాం. బట్ జనరలీ 4 ఆర్ బిలో సెంటీమీటర్స్ ఉన్న ఫైబ్రాయిడ్లో, అది కూడా ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ విచ్ ఆర్ యు ఆర్ నాట్ హ్యావింగ్ సిమ్టమ్స్, అంటే బ్లీడింగ్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఏమీ లేవు అంటే కానీ జనరలీ ఎవ్రీ 6 months ఆర్ 1 year యాన్యువల్గా ఒకసారి మానిటర్ చేసుకుంటే బెటర్.